ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఏలేశ్వరం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో తిరంగ శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే సత్యప్రభ కూటమి శ్రేణులతో పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ చెక్ సెంటర్ వరకు దేశభక్తి నినాదాలతో శాంతియుత ర్యాలీ చేపట్టారు. భారత్ ఆర్మీ పాకిస్తాన్ తీవ్రవాదులపై జరిపిన దాడిలో అమరులైన సైనికుల మృతికి పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కశ్మీర్లో అమాయకులను బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన గుటమాటం చెప్పిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. శత్రు దేశంపై ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. తీవ్రవాదుల పట్ల భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యపై హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జు, కూటమి నాయకులు సింగిరిదేవి సత్యరాజు, మేడిశెట్టి బాబీ, ఊదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, వెన్నా శివ, పర్వత సురేష్, బద్ది రామారావు, వివిధ స్వచ్ఛంద సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో మహిళలు, పట్టణ పౌరులు, నియోజకవర్గ కూటమి నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, మనందరి రక్షణ కోసం ఎండనక వానని లెక్క చేయకుండా అక్కడ మన త్రివిధ దళాలు మన కోసం చేస్తున్న పోరాటాలకి, త్యాగాలకి కృతజ్ఞతా భావంతో మనం ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ 16, 17, 18 తారీఖుల్లో వారికి కృతజ్ఞతా భావంతో ఒక సెల్యూట్ పరంగా ఈ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఇక్కడ మనం కూటమి నాయకులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు, సోదర సోదరిమణులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పహల్గాంలో ఉగ్రవాద పేరుతో 26 మంది అమాయకుల్ని పొట్టలు పెట్టుకున్నారు. మన అమాయకులు అక్కడ విహారయాత్రకు వచ్చిన సాధారణ ప్రజలు వారందరూ కూడా కాళ్ళు పట్టుకుని మొరపెట్టుకున్నా కూడా వారు కనీసం కొంచెం కూడా దయ చూపించకుండా 26 మందిని విచక్షణారహితంగా పొట్టను పెట్టుకోవడం జరిగింది. ఆడబిడ్డల సింధూరం, నుదుటి మీద ఉన్న సింధూరాన్ని ఏదైతే ఉగ్రవాదం పేరుతో వారందరూ చేపేశారో అదే సింధూరం పేరుతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూరాన్ని మన త్రివిధ దళాలకు ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మన దేశ త్రివిధ దళాలు ఉగ్రవాదం అణిచివేయాలి, ఉగ్రవాదుల్ని అంతమొందించాలని ఒక నిర్ణయంతో వారి మీద ఉగ్రవాదుల్ని అంతమొందించడం జరిగింది. దానికి కృతజ్ఞతా భావంతో ఈనాడు మనం ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు అక్కడ ఉన్న త్రివిధ దళాల కాపలా కాసి మన దేశ రక్షణకి వారు చేస్తున్న దానికి ఈ క్షణం మనం తప్పకుండా తలుచుకుని తీరాలి. ఈ సైనికుల పోరాటంలో మురళీ నాయక్ అన్న సైనికుడు మనను వీరమరణం చెందడం జరిగింది. వారికి ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎంతో మంది యువకులు అందరు దేశభక్తులను అందరినీ తలుచుకుని ఈ రోజు గర్వపడుతున్నారు. అంతమందిని వీరమరణం పొందిన సైనికులే కాదు, త్రివిధ దళాలు అందరినీ కూడా ప్రతి ఒక్క సైనికుల్ని మనం ఈ క్షణం తలుచుకుని వారందరికీ మనం కృతజ్ఞతా భావం చూపించడం అన్నది మన ప్రతి భారతీయుడికి వారి కర్తవ్యం. ఏదైతే త్రివిధ దళాలు ప్రపంచానికి కూడా తెలియజేసి భారతీయ యొక్క బలం ఏదైనా తెగించే అటువంటి ధైర్యాన్ని ఒక పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి కూడా తెలియజేసిన ఈ యుద్ధంతో ఇదంతా మనం తప్పకుండా తెలుసుకుని వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతాభావంతో తలుచుకుని వారందరికీ సెల్యూట్ చేయడం అన్నది మనందరి బాధ్యత. అదేవిధంగా ఈ రోజు ఈ ర్యాలీలో నాతో పాటు పాల్గొన్న మహిళలు, ఒక మహిళా ఎమ్మెల్యేగా
అక్కడ ఉన్న సైనికుల్లో మహిళా సైనికులందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక మహిళగా మహిళలు కూడా పోరాటంలో ఎక్కడ తీసుకోరని సమానంగా ఈ పోరాటం ఈ సైనికులతో పాటు అందరితో పాటు ఈ మహిళా సైనికులు కూడా ఆ యుద్ధంలో పాల్గొని విజయవంతించినందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తూ పాకిస్తాన్ కి హిందుస్థాన్ బలమేంటో నిరూపించింది. తప్పకుండా మనందరం కూడా గర్వపడే క్షణం ఇది. వారందరినీ సిద్ధంగా తెలియజేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం